సర్టిఫికెట్స్ కోసమని విజయవాడకని బయలుదేరాం. దారిలో ఒకసారి అత్తని చూడాలనిపించి వచ్చాం. అన్నేళ్ళు విజయవాడలో చదువుతున్నప్పుడు చూడాలనిపించిన అత్తని ఇప్పుడెందుకు చూడాలనిపించిందో? ఓహో, మీ అత్తకి మాత్రమే చెప్పే విషయమా? అదిరా మ్యాటరు. నిశ్చితార్థం జరిగాక కూడా మనం పరాయి వాళ్ళమే. వాళ్ళ అత్త మాత్రమే వాళ్ళ మనిషి. కానివ్వండి, నాలాగే నా కొడుకును కూడా మీ చెప్పు శాతంలో పెట్టుకోండి. అడిగిన ప్రతిసారి నసుగుతున్నారు. ఎందుకు వచ్చారంటావు? ఎందుకొచ్చారో తెలియకపోయినా వచ్చినందుకు ఏదో ఒకటిచ్చి పంపించాలి. నేను చెప్పించాయి. వద్దాంటీ. ఓకే, అమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికంటావేటి? కర్రసాం పోటీలు దగ్గర పడుతున్నాయి కదేటి? అమ్మా, నేనేం గొడవకు వెళ్ళట్లేదమ్మా. అది జస్ట్ పోటీ అంతే. ఇంత కష్టపడి నేర్చుకుంది ఎందుకు? పోటీలో పాల్గొని గెలవడానికే కదా. ఇదిగో యస్సు, మా వాడు కర్రసామి ఎరగదీస్తాడు. కొన్నేళ్ళుగా మా వాడి మీద కర్రసాంలో గెలిచినోడు ఏడు తెలుసా? ఈరుడీడు. అయినా చెప్పడం దేనికి? సూదురుగాని పదండి. ఎలాగో ఇంట్లో ఉన్నా మాట్లాడడానికి ఏం లేదు. ఏం మాట్లాడినా రేపే కదా. ఆలోగా ఊరు చూసినట్టు ఉంటది. అలాగే అత్త. యష్ పద, ఈ ఊరు చాలా బాగుంటుందట. సింధు, నువ్వెప్పుడు కర్రసాం పోటీలు చూడలేదు కదా. చాలా ఎంజాయ్ చేస్తావు. మామూలు కూడదు. ఒకళ్ళ మించిన వాళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ. కానీ వాళ్ళందరినీ మించినోడు నా సుపుత్రుడు విజయుడు, అజయుడు, వీరుడు, సూర్యుడు. నాన్నా, చెప్పడం ఎందుకు నాన్నా? వాళ్ళే చూస్తారుగా. మాకిలాంటివి పెద్దగా ఇష్టం ఉండదు. మేము అలా నదికి వెళ్ళొస్తాం. పద యష్. ఉండు సింధు, వాళ్ళింత గొప్పగా చెప్తున్నారంటే ఏదో స్పెషల్గానే ఉంటుంది కదా. అదేంటో లుక్కేద్దాం పద.
ఏం మారుతీరావు, పోటీకి ముందు నీ కొడుకుని ఒకసారి సత్తా చూపించమనకపోయావా? పోటీకి వెళ్ళకముందే తెలుసుకుంటాడు ఈసారి గెలుపు నాదేనని. మాటలు బాగా నేర్చు. మా వాడి సంగతి తెలుసు కూడా సవాలు ఇస్తున్నావు అంటే నీకు మూడింది రోయ్. ఏనానా సత్తా అంట, ఓ పాలు చూపిస్తే పోలా? ఆ? ప్రతి సవాలుకి సమాధానం చెప్పగలను నా కొడుకు. రేయ్, ఆటని ఆటలా ఆడనంత వరకే నేను. నన్ను రెచ్చగొడితే నేను వేరే. వెల్ డన్ బ్రో, చింపేశావు. పోగొట్టమేనా పౌరుషం ఉందా? అవును యస్సు, నువ్వేదైనా చాలా ఈజీగా తీసుకుంటావని విన్నాను. ఓ పాలి సీరియస్గా తీసుకుని మా వాడితో తలపడచ్చుగా. మావయ్య, కర్రసాము యష్కి రాదు. రాకపోవటం అంటూ ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. అయినా ఇదంతా కామన్. కమానేష్, ఇలాంటివి ఫన్ కోసం నేను చేయను బ్రో. అయితే సీరియస్గానే తీసుకొని చెయ్యి. చరణ్, అవేం వద్దు. యష్ పద. నాన్న, యష్కి భయం వేస్తుంది. యష్ కావాలనే రెచ్చగొడుతున్నారు, నువ్వు టెంప్ట్ అవ్వకు. ఆల్రెడీ అయిపోయాను సింధు. వాళ్ళ మాటలకు కాదు, ఈ అట్మాస్ఫియర్కి. యష్, బ్రో స్టిక్. కర్రను కూడా రాలేదు. ఏయ్, ఇలాంటి కాకులు మళ్ళీ మన ఇంటి మీద వాలకూడదు. నీ పెళ్లి బాజాలు ఆగకూడదు. పయోధరంలో ప్రచండ ఘోషం, వికసించే విద్యుత్తేజం, అగ్ని సరస్సున బిగిసే వజ్రం, రుద్ర శిరస్సున రౌద్ర నేత్రం. కలిపేస్తే కలిసొస్తే కనిపించి కదిలొస్తే మావయ్య, తప్పు చేసావేమో. చరణ్ని వెనక్కి రమ్మని చెప్దామా? ఆటని ఆటలా ఆడనంత వరకే నేను. నన్ను రెచ్చగొడితే
అప్పుడు కూడా నేనే బ్రో. సూపర్, కరిగిపోతున్నాయి అంతే. అయినా నీ చేతి వంటకి వంక. వారే వా, ఈరోజు ఫుడ్ ఫెస్టివలే. ఉదయం లంచ్ ఏమో అదిరిపోయింది, ఇప్పుడేమో ఈ మిరపకాయ బజ్జీలు. ఆంటీ, మీ ఓపికి మెచ్చుకోవాలి. ఆహా, ఏ తిన్నవి సరిపోయాయా? అయినా మీరు రోజు ఆంటీ చేతి వంట తింటూనే ఉంటారు కదా, ఈసారి నేను ఎంజాయ్ చేస్తా. అరే రే, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. బజ్జీల కంటే దిష్టి తీసావు సరే, మరి ఊరంతా సరదాగా తిరిగొచ్చిన మీ మేనకోడల మీద అందరి కళ్ళు పడ్డాయి. తన్నేం చేస్తావక్కా? అబ్బో, ఎంత ప్రేమో కోడలంటే. మాటలు లేకుండానే ఇంత ప్రేమ చూపిస్తున్నావు. రేపు మౌనవ్రతం అయిపోతే మాటలతో ముంచేస్తావేమో నీ కోడల్ని. ఏంటబ్బాయ్, కరసం విరగదీసావంటగా? ఊళ్ళో అంతా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. మావాడు కూడా ఎరగదీశాడు. మొత్తానికి మీ వాడిని ఓడించేవాడు ఒకడైతే వచ్చాడనమాట. అమ్మా, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ముందు నీ నోటికి తాళం వేసుకో. ఊళ్ళో ఉన్న ముచ్చట్లన్నీ తీసుకొచ్చి మా కొంపలోనే వేస్తావు. ఏ అమ్మాయి, నిన్నే ఇంత ప్రేమగా చూసుకునే మా అక్క మీ అక్కని ఇంకెంత ప్రేమగా చూసుకుంటుందో ఆలోచించు. అనకూడదు గాని మీ అక్కని తన ఇంటి కోడల్ని చేసుకోవాలని అంబిక అక్క చేయని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. ఎప్పుడు మీ నాన్న గురించి, కాబోయే కోడల గురించి ఆలోచనంతా. ఇప్పుడు కూడా ఈ మౌనవ్రతం పెళ్లి బాగా జరగాలని మొక్కే. అత్త మనసు నొప్పించడానికి నాకు మనసు రావడం లేదు. తప్పదు సింధు, మీ అత్తయ్య శ్రీజని ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎంత ఆరాటపడుతుందో అర్థమవుతుంది. కానీ శ్రీజ మా అన్నయ్యతో సంతోషంగా ఉంటుంది కాబట్టి చెప్పాలి. ఇంకా తను ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనేది తర్వాత విషయం. రేపు ఉదయమే అత్తతో మాట్లాడాలి. అల్లరల్లరిగా ఉండే ఇల్లు, ఆనందంతో నిండిపోయి ఉండే ఇల్లు మనుషులే లేనట్టు మారిపోయింది అసలు. అక్కడ పెద్దాన్ని చూస్తుంటే జాలేస్తోంది అసలు. వాడు మాట్లాడేది తక్కువ,
శ్రీజ దక్కదని అర్థమయ్యేసరికి వాడి గొంతే మూగబోయింది అసలు. నేనంటే వాడిని ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు రాత్రి ఇంటికొచ్చిన తర్వాత చూసి బాధపడుతున్నాను. నువ్వు రోజంతా వాడిని ఆఫీస్లో చూసి ఎలా ఉండగలుగుతున్నావు అసలు? మాట్లాడవేంటి అసలు? ఏడుస్తున్నావేంటి అసలు? నిన్నెప్పుడు ఇలా చూడలేదు అసలు. కన్న కొడుకు కష్టపడుతున్నా చూస్తూ ఉండే అసమర్థపు తండ్రిని వాణ్ణి నవ్వించలేక నేను ఏడుస్తున్నాను దాము. ఏంటిది అసలు? చిన్న పిల్లాడిలా ఊరుకో. నా వల్ల కావడం లేద్దాము. మా నాన్న నా సంతోషం గురించి ఆలోచించడం లేదు అన్న వాడి బాధ నాకు వాడి కళ్ళలో ప్రతి క్షణం కనిపిస్తూనే ఉంది. ఆ బాధ ఏ క్షణమైనా నా మీద ద్వేషంలా మారే ప్రమాదం ఉంది. అదే జరిగితే నేను లైఫ్లో ఓడిపోయినట్టే కదాము. ఎక్కడ ఓడిపోయినా జీర్ణించుకోగలేమో కానీ కన్నా కొడుకు ముందు ఓడిపోతే ఎలా ఎలా బ్రతకగలుగుదాము? వాడు నా మొహం చూసి మాట్లాడట్లేదాము. అలాంటప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా? అది వాడి తప్పు కాదులేదాము, నా చేతగానితనం. పాపం వాడు పడే నరకం చూసి ఏ తండ్రైనా కరిగిపోతాడు. నేను కూడా కరిగిపోయాను. కానీ కావాల్సింది ఇచ్చే పరిస్థితిలో నేను లేను. సూర్య వాడికి పెళ్లి పనులన్నీ చూడమని చెప్తుంటే వాడి ప్రేమ తెలిసిన నాకే మనసు ముక్కలవుతుంది. ఇంకా ప్రేమించిన వాడికి ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే గుండె పగిలిపోతుంది దాము. ప్రేమించిన అమ్మాయి ఇంకెవరినో పెళ్లి చేసుకుంటుంటే వాడు ఆ పెళ్లి పనులు చేస్తూ ఉండడం ఎంత నరకం దాము. దానికి సాక్షిగా నేనుండడం ఇంకొక నరకం. ప్రపంచంలో నాలాంటి తండ్రి ఏ కొడుక్కి ఉండకూడదాము, ఉండకూడదు. అవే మాటలు అసలు అలా ఎవరన్నారు అసలు? నీలాంటి తండ్రి ఇంకెవరున్నారు అసలు? సారీ రా నాన్న, సారీ. నేనే సారీ చెప్పాలి నాన్న, నేనే సారీ చెప్పాలి. నాది కోపమా, బాధ, ద్వేషమా, స్వార్థమా, లేక చేతకానితనమా? నాకే అర్థం కావడం లేదు నాన్న, నాకే అర్థం కావడం లేదు. అందుకే ఏం చేయాలో తెలియక, ఎవరినన్నాలో తెలియక నా ఫీలింగ్స్ ని మీ మీద చూపించాను నాన్న, మీ మీద చూపించాను. కానీ మీరు నా కోసం ఇంతలా కుంగిపోతున్నారని
నాకు తెలియదు నాన్న, నాకు తెలీదు. ఐఎమ్ సారీ నాన్న, ఐఎమ్ సారీ. సరిగా పెట్రా. ఇప్పుడు ఓకేనమ్మా? అమ్మా ఓకే? రే కాస్త కిందకి రా. అరే కొంచెం పైకి పెట్రా. కొంచెం పక్కకి. చాలు చాలు. ఇప్పుడు ఓకేనా? హ్యాపీనా? పిచ్చ హ్యాపీస్ అనుకున్నది జరుగుతుంది కదా. ఇది నా కళ. ఎన్నో ఏళ్లుగా ఈ ఫోటో నా ఇంట్లో పెట్టుకోవాలని చూస్తున్నాను. నా అన్న కూతురు గోడ మీద ఫోటోలో ఉంటేనే ఇంత కళగా ఉందంటే, రేపు పెళ్ళయ్యి ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంకెంత వైభవంగా ఉంటుందిరా. సత్యం, మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు. 100 ఏళ్ల ఆయుష్ మా అన్నయ్యకి. అత్త ఒక్క నిమిషం, ఆ ఫోన్ లిఫ్ట్ చేయకు. నువ్వు తాళి కట్టే అమ్మాయి మనసులో వేరే ఒకరున్నారని నీకు పెళ్లి తర్వాత తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? ఒక ఆడదానిగా, ఇంకో ఇంటికి వెళ్ళిన కోడలిగా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీకే బాగా తెలుసు. కొంప తీసి పెళ్ళి ఆపేస్తావేటి?